చాలా డేస్ ప్రీమియర్ ప్రో యూస్ చేసిన తర్వాత నాకు రియలైజ్ అయింది కొన్ని ట్రిక్స్ అండ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి నాకు ముందుగా తెలుసుంటే ఎడిటింగ్ ప్రాసెస్ ఇంకా ఈజీ అండ్ యూనిక్ అయిపోతుండే. ఈ 3D ఎఫెక్ట్ని గుర్తుపెట్టుకోండి, వీడియోలో చెప్తా. చూడండి, ఇప్పుడు ఎలాంటి విషయాన్ని నేర్చుకోవడానికి 2 ways ఉన్నాయి. ఫస్ట్ వన్, మీరు ముందుగా మిస్టేక్ చేసి నేర్చుకోగలరు. అండ్ సెకండ్ వన్, మిస్టేక్ చేసిన వారిని చూసి నేర్చుకోగలరు. ఫస్ట్ ఆప్షన్ ట్రై చేస్తాను అంటే ఇట్స్ ఓకే, చేయండి, టైం వేస్ట్. బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. గేమ్లో దిగే ముందు ప్రిపరేషన్స్ అన్నీ సెట్ ఎలాగో చేసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ ఆర్గనైజ్ యువర్ అసెట్స్. చూడండి, ఆర్గనైజ్ చేయాలి అని మీకు తెలుసు, బట్ వీడియోస్ని ప్రీమియర్లో తీసుకొచ్చే ముందు ఆర్గనైజ్ చేయాలి. ఆర్గనైజ్ మాత్రమే కాదు, రీనేమ్ కూడా చేయాలి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్లీ 3 to 4 folders క్రియేట్ చేసుకోండి. లైక్ టాకింగ్ హెడ్, బీ రోల్స్, విఎఫ్ఎక్స్, ట్రాన్సిషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్. వీడియోస్ని కేటగిరీ వైజ్గా ఫోల్డర్స్లో మూవ్ చేయండి. ఇప్పుడు బీ రోల్స్ని రీనేమ్ చేసి నెంబరింగ్ ఇవ్వండి. ముందుగా వచ్చే బీ రోల్కి 1, నెక్స్ట్ 2, 3, 4 అండ్ సో ఆన్. దెన్ ప్రీమియర్లో ఎడిటింగ్ స్టార్ట్ చేశాక ఫోల్డర్స్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. దట్స్ ఇట్. అది కాదు, ఇప్పుడు నెంబరింగ్ ఇవ్వడం వల్ల ఏంటి భయ్యా యూజ్ అంటే, అది తెలుసుకోవడానికి వెళ్ళాలి నెక్స్ట్ స్టెప్లోకి. ఫాలో ద స్క్రిప్ట్ వైల్ ఎడిటింగ్. స్క్రిప్ట్ రెడీ, వీడియో కూడా షూట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, స్క్రిప్ట్ పైన అయిపోయినట్టే కదా? ఇంకా లేదు. ఎడిటింగ్ చేసేటప్పుడు స్క్రిప్ట్ని పక్కన పెట్టుకోండి. బీ రోల్స్ లిస్ట్ చేసేటప్పుడు స్క్రిప్ట్లో కూడా నెంబరింగ్ చేసేయండి ఎక్కడైతే బీ రోల్స్ యాడ్ చేయాలో. ఇలా చేస్తే ఎడిటింగ్ చేసేటప్పుడు మీరు బీ రోల్స్ ఎక్కడ యాడ్ చేయాలి అని ఎలాంటి కన్ఫ్యూజ్ ఉండదు. నెంబరింగ్ ఫాలో చేస్తూ బీ రోల్స్ యాడ్ చేయడమే. ఈ స్టెప్ వల్ల మీరు ఎడిటింగ్లో స్పెండ్ చేసే అవర్స్ ఆఫ్ టైంలో బీ రోల్స్ని వెతికి యాడ్ చేయడానికి ఎలాంటి టైం వేస్ట్ అవ్వదు. అండ్ అది ఎక్కడ పెట్టాలో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అదే బీ రోల్స్. ఒకవేళ గుర్తుపెట్టుకుంటాను అంటే దానికి ట్రిక్ ఉంది. యూజ్ మార్కర్. మీరు వీడియోలో ట్రాన్సిషన్స్ యాడ్ చేస్తున్నారు, అప్పుడు అనిపించింది ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే బాగుంటుందని. అప్పటికప్పుడే సౌండ్ ఎఫెక్ట్స్ వెతకాల్సిన ఎలాంటి అవసరం లేదు. ఆ ప్లేస్లో మార్కర్ని ప్లేస్ చేసి నేమ్ ఇవ్వగలరు. కీబోర్డ్లో M ప్రెస్ చేసి మార్కర్ యాడ్ చేయగలరు. బట్ రిమెంబర్ దిస్, ప్రోగ్రామ్ విండోపై క్లిక్ చేశాక అప్పుడు M ప్రెస్ చేయాలి. ఇప్పుడు మార్కర్పై డబుల్ ట్యాప్ చేసి నేమ్, కామెంట్స్, కలర్ చేంజ్ చేయగలరు. సౌండ్ డిజైనింగ్ చేసేటప్పుడు ఆ ప్లేస్కి రాగానే మార్కర్ చూస్తే తెలిసిపోతుంది అక్కడ ఏం చేయాలో. ఇలా ఎడిటింగ్ చేస్తూ చేస్తూ మీ టైం లైన్ అమ్మాయిల మనసులో అయిపోతే చాలా విశాలంగా అండ్ కాంప్లెక్స్గా కూడా. యూ గెట్ ద పాయింట్. అప్పుడు కూడా మార్కర్ యూజ్ అవుతుంది. ఒక ట్రాన్సిషన్ ఆర్ టెక్స్ట్ని కాపీ చేసి వేరే ప్లేస్లో తీసుకెళ్ళడానికి కూడా మార్కర్ యూజ్ చేయగలరు. ఎలా అయితే నాకు ఈ ట్రాన్సిషన్ని కాపీ చేసి ఇక్కడ తీసుకురావాలి. ఇన్ కేస్ నేను మార్క్ చేయకపోతే వీడియోస్ని ప్లే చేసి ఎక్కడో నేను వెతుక్కోవాలి. సో అందుకే ఇక్కడ మార్క్ చేసా అండ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసా. అరే, ఇది రాంగ్ ప్లేస్లో పేస్ట్ అయిపోయింది. ప్రతిసారి ఇలానే అవుతుంది కదా. దీన్ని అవాయిడ్ చేయడానికి యూస్ చేయాలి నెక్స్ట్ టెక్నిక్, లేయర్ సెలెక్షన్. ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారో V1, V2, V3, A1, A2, A3 ఇవన్నీ ఒక్కో లేయర్స్. V1 వీడియోలోని ఫస్ట్ లేయర్, V2 సెకండ్ లేయర్, అలానే A1 ఆడియోలోని ఫస్ట్ లేయర్, A2 సెకండ్ లేయర్. సో ట్రాన్సిషన్ ఆర్ టెక్స్ట్ని కాపీ చేసిన తర్వాత ఏ లేయర్లో పేస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ లేయర్స్ని మాత్రమే సెలెక్టెడ్ ఉంచి మిగతావి డీసెలెక్ట్ చేయండి. ఇప్పుడు పేస్ట్ చేసిన తర్వాత చూడగలరు ట్రాన్సిషన్ సెలెక్టెడ్ లేయర్పై మాత్రమే ప్లేస్ అయింది. సీక్వెన్స్తో పాటుగా టెక్స్ట్ని మ్యాచ్ చేయడానికి టెక్స్ట్ని చాలాసార్లు మిడిల్ పొజిషన్లో పెట్టాల్సి వస్తుంది. అప్పుడు డిస్ప్లేని ఫింగర్స్తో మ్యాప్ చేయాల్సిన ఎలాంటి అవసరం లేదు. జస్ట్ యూజ్ గ్రాఫిక్స్ ట్యాబ్. టెక్స్ట్ని యాడ్ చేసిన తర్వాత వెళ్ళిపోండి గ్రాఫిక్స్ ట్యాబ్పై. కనిపించకపోతే ఇక్కడ విండోస్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ 2 ఐకాన్స్ని యూజ్ చేయండి చాలు. ఈ ఐకాన్తో టెక్స్ట్ని హారిజెంటల్లీ అండ్ ఈ ఐకాన్తో వెర్టికల్లీ మిడిల్లో ప్లేస్ చేయగలరు. ఇప్పుడు మీరు బీ రోల్ షూట్ చేశారు, కానీ మీ ఎక్స్ప్లెనేషన్తో కంపేర్ చేసుకుంటే షార్ట్గా ఉంది బీ రోల్. బట్ మీరు స్లో డౌన్ చేసి బీ రోల్ లెంత్ని ఇంక్రీజ్ చేయగలరు. కానీ ఎగ్జాక్ట్గా ఎంత స్లో డౌన్ చేయాలో మనకు తెలీదు. అప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యూజ్ రేట్ స్ట్రెచ్ టూల్. కీబోర్డ్లోని ఎండ్ సెలెక్ట్ చేసి ఈ టూల్ని ఎనేబుల్ చేయగలరు. ఆర్ టూల్ బార్లోని ఈ చిన్న యారోని క్లిక్ చేసి కూడా ఎనేబుల్ చేయగలరు. దీని హెల్ప్తో వీడియో లెంత్ని కావాల్సినట్టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయగలరు. స్పీడ్ కూడా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. స్టార్టింగ్లో చెప్పా కదా 3D ఎఫెక్ట్ గురించి చెప్తా అని. చూడండి, వీడియోస్లో స్క్రీన్ రికార్డింగ్స్ అండ్ స్క్రీన్ షాట్ అందరూ యూస్ చేస్తారు, కానీ దాన్ని ఫ్లాట్గా చూపించడం కన్నా 3Dగా మార్చేయండి. చూడడంలో యూనిక్గా ఉంటుంది. దానికోసం వెళ్ళండి ఎఫెక్ట్స్ ట్యాబ్పై, సెర్చ్ చేయండి బేసిక్ 3D.
ఎఫెక్ట్ని స్క్రీన్ రికార్డింగ్ క్లిప్ ఆర్ స్క్రీన్ షాట్పై డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఇప్పుడు వెళ్ళండి ఎఫెక్ట్ సెక్షన్లో 3D ఎఫెక్ట్ని లైట్గా అడ్జస్ట్ చేసుకోండి. డిస్టెన్స్ని డిక్రీజ్ చేసి మిడిల్లో ప్లేస్ చేసుకోండి. దాట్స్ ఇట్. ఇదే ఎఫెక్ట్ని మీరు PNGస్లో కూడా యూస్ చేయగలరు. చూసారా, నేను ఆ చిన్న విషయం కూడా మర్చిపోను. స్టార్టింగ్లో ఎఫెక్ట్ గురించి చెప్తానన్నాను, చెప్పేశాను. బట్ మీరు ఆ 2 చిన్న బటన్స్ని క్లిక్ చేయాలని అనుకోరు. అవే లైక్ అండ్ సబ్స్క్రైబ్ త్వరగా చేసేయండి. అండ్ ఇది గుర్తుపెట్టుకోండి, వీడియోలో చేసిన మిస్టేక్స్ ఎడిటింగ్లో ఫిక్స్ చేసుకోవచ్చు, కానీ రియల్ లైఫ్లో చేసినవి